హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ఈ వీడియోలో మనం ట్రిమ్ పాత్స్ గురించి తెలుసుకుందాం అండ్ అలాగే ఫైనల్లీ ట్రిమ్ పాత్స్ యూజ్ చేసి ఇటువంటి కూల్ యానిమేషన్ని క్రియేట్ చేద్దాం. సో ముందుగా ట్రిమ్ పాత్స్ అనేవి మోషన్ గ్రాఫిక్స్లోనే కాకుండా సో వీడియోస్కి మనం లోవర్ థర్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆర్ ఎల్స్ మనం వీడియోస్కి టైటిల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా ఈ ట్రిమ్ పాత్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ ట్రిమ్ పాత్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అలాగే వాటిని ఎలా యానిమేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, నేను ఇక్కడ ఒక న్యూ కాంపోజిషన్ తీసుకున్నాను అండ్ దెన్ ఇందులో ఒక షేప్ లేయర్ని డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఈ షేప్ లేయర్కి నేను ఫిల్ ఆఫ్ చేశాను అండ్ అలాగే ఓన్లీ స్ట్రోక్ బ్రైట్ కలర్ ఇచ్చి అండ్ అలాగే 20 పిక్సెల్స్ పెట్టుకున్నాను. అండ్ దెన్ సో ఇప్పుడు దీనికి మనం ట్రిమ్ పాత్స్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఈ యారో మీద క్లిక్ చేయగానే మనకి కంటెంట్స్ అండ్ అలాగే ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో కంటెంట్స్లో వెళ్ళగానే మనకి ఏవైతే షేప్ ఉందో అది ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మనకి యాడ్ పక్కన ఒక ప్లే ఐకాన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే సో మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులోంచి ఈ ట్రిమ్ పాత్స్ ఆప్షన్ని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ట్రిమ్ పాత్ అనే ఒక కొత్త రో క్రియేట్ అయింది అండ్ అగైన్ ఇందులో చూసుకుంటే మనకి 3 ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి: స్టార్ట్, ఎండ్ అండ్ అలాగే ఆఫ్సెట్. సో ముందుగా మనం ఎండ్ అనే ఆప్షన్ని చూద్దాం. సో మనం ఎప్పుడైతే ఎండ్ని 0 తీసుకొస్తామో సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఆరిజిన్ పాయింట్ అండ్ అలాగే ఇప్పుడు ఎండ్ని ఎప్పుడైతే 0 తీసుకొస్తామో సో అప్పుడు కంప్లీట్గా మన స్ట్రోక్ అనేది 0 అంటే స్టార్టింగ్ పాయింట్లోనే ఉంది. అండ్ దెన్ సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేద్దాం అండ్ అలాగే 1 సెకండ్ అయ్యేసరికి సో ఇప్పుడు ఇది ఎండ్కి రీచ్ అవ్వాలి. సో కంప్లీట్గా ఎండ్ అనేది 100 చేసుకుంటే సో మన పాత్ అనేది 0 to 100 అంటే ఆరిజిన్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ఎండ్కి రీచ్ అవుతుంది. సో ఈ విధంగా సేమ్ అదే ఇప్పుడు మనం స్టార్ట్ తీసుకుంటే సో స్టార్టింగ్ అనేది రివర్స్, ఎండ్కి రివర్స్ ఉంటుంది. సో ఇక్కడ 0 అండ్ దెన్ గ్రాడ్యువల్లీ 100. సో స్టార్టింగ్ 100 అండ్ దెన్ గ్రాడ్యువల్లీ 0. సో ఇప్పుడు కనుక దీని పేజెస్ చూస్తే సో ఇక్కడ ఏదైతే ఎండ్ ఉందో సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో ఇది అలా కంప్లీట్గా దీని సైకిల్ కంప్లీట్ చేసుకుని అప్పుడు ఆరిజిన్కి రీచ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే సో నాకు ఈ చిన్న పార్ట్ ఉంది కదా, సో నాకు ఈ యానిమేషన్లో ఈ చిన్న పార్టే ఉండాలి అండ్ ఈ చిన్న పార్ట్ ఈ స్క్వేర్ మొత్తం రొటేట్ అవుతూ ఉండాలి. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే ఆఫ్సెట్ ఉంది కదా, సో ఆఫ్సెట్ కీ ఫ్రేమ్ వేసుకుని అండ్ దెన్ 2 సెకండ్స్ అయ్యేసరికి నేను దీనికి 3 రొటేషన్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు కనుక మనం దీని పేజెస్ చూస్తే సో స్పీడ్ అనేది ఎక్కువైంది కాబట్టి సో ఐదర్ మనం 2 రొటేషన్స్ ఇచ్చొద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ చిన్న పార్ట్ ఉంది, బట్ ఇదే ఈ ఏదైతే మనకి పాత్ ఉందో సో దానిలో ఇది రొటేట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ రెక్టాంగిల్గా ఉంది అంటే అలాగే దీని ఎండ్స్ చూసుకుంటే ప్లెయిన్గా ఉన్నాయి. సో దీన్ని మనం మార్చుకోవడానికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, స్ట్రోక్స్లోకి వెళ్తే సో ఇక్కడ మనకి లీనియర్ క్యాప్స్ ఉంది కదా, సో దీనిలో మనం రౌండ్ క్యాప్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఈ ఎండ్స్ అనేవి స్మూత్గా వచ్చాయి. అండ్ అలాగే ఇప్పుడు మనకి 2 వేస్లో యానిమేషన్ అనేది క్రియేట్ అవ్వాలి. సో మనకి ఇంతవరకు ఐదర్ ఇలాగైనా వెళ్ళింది ఆర్ ఎల్స్ ఇలాగైనా వచ్చింది, బట్ అలా కాకుండా మనకి 2 వేస్లో కూడా ఈ ఆరిజిన్ నుంచి ఇది బయటికి రావాలి అండ్ అలాగే 2 వేస్లో ఒక పాయింట్కి వెళ్ళి ఎండ్ అవ్వాలి. సో దానికోసం నేను స్టార్టింగ్ 50 అండ్ అలాగే ఎండ్ కూడా 50 తీసుకుంటాను కీ ఫ్రేమ్స్. అండ్ దెన్ 1 సెకండ్కి వెళ్ళేసరికి ఎండ్ అనేది 100 అవ్వాలి. సో 100 అండ్ దెన్ స్టార్ట్ అనేది 0. సో ఇప్పుడు కనుక మనం దీని పేజెస్ చూస్తే సో ఈ పాయింట్ నుంచి 2 పక్కల మనకి ఆరిజిన్ అవుతుంది అండ్ అలాగే ఇక్కడ మనకి 2 కలిసి ఒక పాయింట్ దగ్గర ఎండ్ అవుతున్నాయి.
అండ్ అలాగే ఇప్పుడు మీరు దీన్ని ఈ ఆరిజిన్ పాయింట్ని మార్చుకోవాలనుకుంటే సో నేను ఈ ఆరిజిన్ పాయింట్ ఇక్కడ కాకుండా సో ఈ సెంటర్ నుంచి రావాలి అనుకుంటున్నాను. సో దెన్ నేను ఏం చేస్తాను అంటే సో ఇప్పుడు దీన్ని ఆఫ్సెట్ని చేంజ్ చేస్తాను. సో అరౌండ్ -45. సో ఇప్పుడు కనుక మనం ప్లే చేసి చూస్తే సో ఈ పాయింట్ నుంచి ఆరిజిన్ అయ్యి ఇక్కడ ఈ 2 లైన్స్ కూడా ఎండ్ అవుతాయి. సో ఇక్కడ మనకున్న ఇంకో ఆప్షన్ ఏంటంటే ట్రిమ్ మల్టిపుల్ షేప్స్ అని ఉంది కదా. సో ఇక్కడ సైమల్టేనియస్ అండ్ అలాగే ఇండివిజువల్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఒకే లేయర్లో 2-3 షేప్ లేయర్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఇదే షేప్ లేయర్లో ఇంకొక షేప్ని కూడా గీస్తున్నాను. ఓకే, అండ్ అలాగే ఈ షేప్ నేను దీంతో ఫిల్ చేస్తాను. అలాగే ఫిట్ టు స్క్రీన్. సో ఇప్పుడు కనుక దీని ప్లే చేసి చూసుకుంటే సో ఇక్కడ చూడండి ఓన్లీ ఈ ట్రిమ్ పాత్ అనేది ఓన్లీ రెక్టాంగిల్కి అప్లై అవుతుంది, ఎందుకంటే ఇది రెక్టాంగిల్ లోపల ఈ ట్రిమ్ పాత్ అనేది ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్గా బయటికి తీసుకొద్దాం. అండ్ అలాగే దీన్ని రెక్టాంగిల్లోంచి బయటికి తీసుకొచ్చి కంటెంట్స్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఈ ట్రిమ్ పాత్ అనేది బోత్ నాకు రెక్టాంగిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ సర్కిల్ ఉంది కదా ఈ రెండాట్లకు కూడా అప్లై అవుతుంది. అండ్ ఈ వర్క్ ఏరియాని ఇక్కడ వరకు క్లోజ్ చేద్దాం. సో సో ఇప్పుడు కనుక ప్లే చేసి చూస్తే సో మనకి రెండాట్ల మీద ట్రిమ్ పాత్ అనేది అప్లై అయ్యింది. సో గైస్ ఇప్పుడు మనకి ఈ షేప్స్ అనేవి ఇండివిజువల్గా ట్రిమ్ అవ్వాలి. సో ముందు ఎలిప్స్ షేప్ మొత్తం ట్రిమ్ అవ్వాలి అండ్ దెన్ ఈ రెక్టాంగిల్ ట్రిమ్ యానిమేషన్ అవ్వాలి. సో దీనికోసం మనం ఇక్కడ ఇండివిజువల్ ఆప్షన్ ఉంది కదా సో దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఇంకో సమస్య ఏంటంటే సో ఇక్కడ మనకి 2 యానిమేట్ అవ్వకూడదు, ఏదో ఒకటి యానిమేట్ అవ్వాలి. సో దట్ నేను ఇక్కడ అన్ని యానిమేట్ ఆఫ్ చేస్తున్నాను అండ్ దెన్ దీన్ని 100 చేస్తాను. అండ్ దెన్ ఈ ఎండ్ స్టార్టింగ్ కూడా 0. సో 0 to 100 ఇది మనకి రీచ్ అవ్వాలి. సో 0 to 100 అండ్ దెన్ ఆఫ్సెట్ కూడా మనం 0 చేద్దాం. సో ఇప్పుడు కనుక మనకు ప్లే చేసి చూస్తే సో ముందు సర్కిల్ షేప్ అనేది ట్రిమ్ అయ్యింది అండ్ దెన్ రెక్టాంగిల్ షేప్ అనేది ట్రిమ్ అయింది, బికాజ్ ఈ ఆర్డర్లో వస్తుంది. సో మనకి ముందు ఎలిప్స్ ఉంది అండ్ దాని తర్వాత రెక్టాంగిల్ ఉంది. సో ఈ ఆర్డర్ను ఫాలో అవుతూ ఈ ట్రిమ్ యానిమేషన్ అనేది జరుగుతుంది. సో గైస్ ఇదే ట్రిమ్ యానిమేషన్ యూజ్ చేసి నేను ఇక్కడ ఈ యానిమేషన్ని క్రియేట్ చేశాను. సో ఒక మొబైల్ అవుట్లైన్స్ అనేవి యానిమేట్ అవుతాయి అండ్ అలాగే దీనికోసం నేను మొత్తం 3 షేప్ లేయర్స్ తీసుకున్నాను. సో ఒకటి అవుటర్ అంటే సెల్ ఫోన్ అవుటర్ అండ్ దెన్ సెల్ ఫోన్ ఇన్నర్ లైన్ అండ్ దెన్ సెల్ ఫోన్లోని 2 షేప్స్. అండ్ అలాగే ఇప్పుడు మనం వీటిని సెలెక్ట్ చేసుకుని యూ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తాయి. వీటికి అప్లై చేసిన కీ ఫ్రేమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో యూ క్లిక్ చేస్తే సో ఇక్కడ నేను ట్రిమ్ పాత్స్కి అప్లై చేసిన కీ ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో నేను ఈ ఇండివిజువల్ షేప్స్లో ఓన్లీ ఎండ్ యానిమేట్ చేశాను అండ్ దెన్ ఈ అవుటర్ అండ్ ఇన్నర్లో స్టార్ట్ అండ్ ఎండ్ 2 యానిమేట్ చేశాను అండ్ దెన్ ఫైనలీ మనకి ఈ యానిమేషన్ వచ్చింది. అండ్ దెన్ ఈ యానిమేషన్ ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి సో మనం 4 సెకండ్స్కి వెళ్దాం అండ్ దెన్ ఈ స్టార్టింగ్ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా సో వీటిని ఇప్పుడు మనం ఇక్కడ కాపీ చేద్దాం. సో Ctrl+C కాపీ అండ్ దెన్ ఇక్కడ Ctrl+V పేస్ట్. సో ఇవే కీ ఫ్రేమ్స్ ఇక్కడ మనకు పేస్ట్ అవుతాయి అండ్ దెన్ సిమిలర్లీ వీటికి కూడా Ctrl+C Ctrl+V. అండ్ ఇప్పుడు ఈ వర్క్ ఏరియాని ఇక్కడ తెచ్చుకుందాం. సో N అండ్ ఇప్పుడు కనుక మనకు ప్లే చేసి చూస్తే సో కంప్లీట్లీ మనకు ఒక లూప్ యానిమేషన్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం జరిగిందో సో అదే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రివర్స్లో అవుతుంది. సో చూసారు కదా గైస్, ఈ వీడియోలో మనం ట్రిమ్ పాత్స్ యూజ్ చేసి ఇటువంటి కూల్ యానిమేషన్ని క్రియేట్ చేసాం. సో ఈ ట్రిమ్ పాత్స్ మీద కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి మంచి యానిమేషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం జిగ్జాగ్ అండ్ అలాగే ట్విస్ట్ అనే ఆప్షన్స్ ఏంటో చూద్దాం.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.